ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 మార్చి నెల 31 మంగళవారం చతుర్దశి తిథి ఈరోజు పూర్తిగా ఉంది. పుబ్బా నక్షత్రం అనగా పూర్వ పల్గుని నక్షత్రం మధ్యాహ్నం 3:30 వరకు ఉంది. ఆ తర్వాత ఉత్తరా నక్షత్రం అనగా ఉత్తర పల్గుని నక్షత్రం ప్రారంభమవుతుంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ మంగళవారం రోజున లాభంలో కుజ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. భూవాహన లాభాలకు కూడా అవకాశం ఉంది. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి కూడా మంచి ఆదాయం కనిపిస్తుంది. లాభంలో బుధ సంచారం వల్ల వ్యాపారవేత్తలకు అనువైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. జన సహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో విజయాలను అందుకుంటారు. బ్యాంకు లావాదేవీలు ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. లాభంలో రాహువు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ, నూతన ఉద్యోగ ప్రయత్నాలు కానీ, నూతన వ్యాపార ప్రయత్నాలు కానీ మీకు అనుకూలిస్తాయి. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. స్త్రీజన సహకారంతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. తృతీయంలో గురువు సంచరించడం వల్ల కొంతమంది పెద్దల సహకార లోపం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారి సందర్శనం చేసుకోండి. గురుచరిత్ర పారాయణం చేయండి. పసుపు వర్ణ పండ్లను పేదలకు కానీ, గురువులకు కానీ దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృషభ రాశి వారికి మంగళవారం రోజున వ్యయములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. పోటీ ప్రపంచంలో విజయాలు సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. లాభంలో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సజావుగా ముందుకు సాగుతాయి. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. దశములో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి మీ ఆలోచనలు కలిసి వస్తాయి. మీ మాటకు కూడా విలువ పెరుగుతుంది. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు వస్తాయి. చతుర్థంలో కేతువు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఒక అశాంతి, నిరాశ మిమ్మల్ని ఈరోజు వెంటాడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ, గణేశ స్వామి సందర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మిథున రాశి వారికి ఈ మంగళవారం రోజున లాభములో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులకు కానీ అవకాశం ఉంది. దశమంలో శని సంచారం వల్ల అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి. వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది. మీరు చేసేటువంటి పనికి, మీ నైపుణ్యతకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సంతోషంగా ఆనందంగా పనిచేస్తారు. మంచి పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకుంటారు. భాగ్యంలో రాహువు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఈ రకమైనటువంటి ఇబ్బంది రావడం వల్ల మీరు జాగ్రత్తగా పనులు చేసుకోవాల్సిన అవసరం ఈరోజు కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ, చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు పేదవారికి కానీ, వయోవృద్ధులకు కానీ దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ మంగళవారం రోజున భాగ్యములో రవి సంచారం ఉంది. తండ్రి సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. అధికారుల అండదండలు కూడా మీకు లభిస్తుంది. భాగ్యములో శని సంచారం వల్ల పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి విషయంలో కానీ, వ్యాపార భాగస్వామి విషయంలో కానీ అనుకూలత ఏర్పడుతుంది. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. అష్టమంలో బుధ సంచారం ఉంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చేటువంటి సంఘటనలు, సంతోషకర వాతావరణము ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. దశమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు, కుటుంబంలో అశాంతి, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారము, శ్రమ అధికమవుతుంది. నీలం రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి సందర్శనం, కనకదార స్తోత్ర పారాయణం, అలసందలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా ఇవ్వడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ సింహరాశి వారికి ఈ మంగళవారం రోజున లాభంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి సమాజంలో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. సప్తమంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. బ్యాంకు లావాదేవీలు, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల సంతోషకర వాతావరణం ఉంటుంది. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి.
అష్టమంలో శని సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, పోటీ ప్రపంచంలో వెనుకడుగు వేస్తారు. చందనపు రంగు వస్త్రధారణ, ఆంజనేయ స్వామి సందర్శనం, సుందరకాండ పారాయణం, వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కన్యారాశి వారికి మంగళవారం రోజున అష్టమంలో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. షష్టమంలో రాహు సంచారం వల్ల ధైర్యంగా చేసే కార్యక్రమాలంతా కూడా విజయం సాధిస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి ఇది అనుకూల సమయం. షష్టమంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. వాహన లాభాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. షష్టమంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. సప్తమంలో రవి సంచారం వల్ల తండ్రితో మనస్పర్ధలు, అధికారులతో అభిప్రాయ భేదాలు, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సూర్యభగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం నిత్యం చదువుకోండి. కుటుంబంలో పనిచేసే పరివారి కోసం గోధుమలు కానీ గోధుమ పిండి కానీ దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ తులారాశి వారికి మంగళవారం రోజున లాభములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగా పనిచేస్తారు. మంచి లాభాలను, అవకాశాలను చేజిక్కించుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. భాగ్యములో గురువు సంచరించడం వల్ల విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. జనసహకారం బాగుంటుంది. గౌరవ మర్యాదలు ఈరోజు మీరు అందుకుంటారు. షష్టంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. నూతన ఉద్యోగాలకు కూడా అవకాశం ఉంది. షష్టంలో శని సంచారం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం, ఆలోచనలు కలిసి వస్తాయి. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. పంచమంలో బుధ సంచారం ఉంది. ఆలోచనలు కలిసి రాదు. వ్యాపార నష్టము, అసౌకర్యము మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృశ్చిక రాశి వారికి మంగళవారం రోజున దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మీ పనితనానికి, మీ నిపుణతకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారుల అభినందనలు, భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలని సజావుగా సాగుతాయి. మీరు అతి సునాయాసంగా పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. చతుర్థంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసి సంతోషిస్తారు. చతుర్థంలో కుజ సంచారం ఉంది. ఒక విషయంలో అశాంతికి గురవుతారు. భూవాహన సమస్యలు, మీ మాటల వల్ల అపార్థాలకు కూడా అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి. ఎర్ర కందిపప్పు ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ ధనుసు రాశి వారికి ఈ మంగళవారం రోజున సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి పేరు ప్రఖ్యాతులు, మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. పంచమములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకుంటారు. నూతన అవకాశాలు కూడా అందుకుంటారు. తృతీయంలో కుజ సంచారం వల్ల జన సహకారము, మీ ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యవసాయ రంగంలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ మంచి లాభాలు అందుకుంటారు. తృతీయంలో రాహు సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నిరాడంబరంగానే విదేశీ వ్యవహారాలంతా కూడా సానుకూలంగా ముందుకు తీసుకెళ్తారు. భాగ్యంలో చంద్రుడు సంచరించడం వల్ల అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం కానీ పాలు కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ మకర రాశి వారికి మంగళవారం రోజున చతుర్థంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీలతో కలిసి కుటుంబంలో శుభ కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో కీలకమైన వ్యక్తిగా మారుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. తండ్రి నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ సహాయం అందుకుంటారు. తృతీయంలో శని సంచారం వల్ల పనివారి సహకారం బాగుంటుంది. జన సహకారం బాగుంటుంది. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. ద్వితీయంలో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు, పోటీ ప్రపంచంలో నూతన అవకాశాలు, వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి, ఆదాయం కనిపిస్తుంది. వ్యయములో రాహు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. నీలం రంగు వస్త్రధారణ, చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, మినుములను పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి మంగళవారం రోజున సప్తమంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. నూతన అవకాశాలు అందుకుంటారు. పోటీ ప్రపంచంలో అతి సునాయాసంగా విజయాలను అందుకుంటారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా ఉంటారు.
విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. వ్యాపారాభివృద్ధి కూడా కనిపిస్తుంది. ద్వితీయంలో రవి సంచారం వల్ల అధికారులతో మాట్లాడేటప్పుడు అపార్థాలు కానీ మనస్పర్ధలకు కానీ అవకాశం ఉంది. తండ్రితో కూడా అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ, సూర్యభగవాన్ని దర్శనం, ఆదిత్య హృదయ పారాయణం, గోధుమలను పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి మంగళవారం రోజున షష్టమంలో చంద్ర సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. చతుర్థంలో గురువు సంచరించడం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధి, విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటల వల్ల కొన్ని కార్యక్రమాలు అతి సునాయాసంగా పూర్తి చేస్తారు. స్త్రీజన సహకారంతో కలిసి ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. షష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగా పనిచేస్తారు. కొన్ని అప్పులు తీర్చుకుంటారు. అనారోగ్యం నుంచి బయటపడతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడం వల్ల సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. జన్మరాశిలో శని సంచరిస్తున్నాడు. సోమరితనం వల్ల కొన్ని పనులు వాయిదా వేస్తారు. పనిభారం పెరుగుతుంది. పనివారి యొక్క సహకార లోపం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ, శివపార్వతుల దర్శనం, బిల్వాష్టక పారాయణం, నల్ల ద్రాక్ష కానీ నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.